కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల కోసం ఆశావహులు క్యూ కడుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టిన నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో లాబియింగ్ చేస్తున్నారు. 37 మందితో ఫైనల్ చేసిన లిస్టు పార్లమెంట్ ఎన్నికల ముందు కోడ్ నేపథ్యంలో ఆగిపోయింది. ఎన్నికల ప్రక్రియ ముగియడం, అటు కోడ్ కూడా క్లోజ్ కావడంతో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డిని పలువురు ఆశావహులు కలుస్తున్నారు. తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక లిస్టులో ఉన్న 37 మందితో పాటు మరో 17 మందికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. మొత్తం 54 మందికి ఒకేసారి అధికారిక ఉత్తర్వులు ఇవ్వనుంది తెలంగాణ సర్కార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక నామినేట్ పదవుల కోసం ఆశావహులు క్యూ కడుతున్నారు. ఈ పదవులను సర్కార్ ఎప్పుడు భర్తీ చేయనుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి, అదేవిధంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కూడా సీరియస్ గా దృష్టి సారించారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈ నామినేటెడ్ పదవుల సంబంధించి భర్తీ చేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా 37 మందికి ఏదైతే పదవుల్లో 37 మందిని కూడా ఎంపిక చేసిన పరిస్థితి. వీరికి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు, ఎందుకంటే ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు తోటి ఈ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ ఏదైతే ఈ అధికారికంగా ప్రకటించాల్సిన ఏదైతే ఈ 37 మంది అభ్యర్థులతో పాటు మరొక 17 మంది ఎంపిక చేసి మొత్తం 54 మందికి కూడా ఈ నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని కూడా భావిస్తుంది, ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మొదటి నుండి పార్టీలో కష్టపడి పనిచేయడంతో పాటు కష్టకాలంలో పార్టీకి అండదండలుగా ఉన్న వాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడానికి కూడా క్రియాశీలకంగా పనిచేసిన నేతల్ని గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ ఎంపీ కసరత్తు ప్రారంభించాలని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా నేతలు కూడా ఇటు లాబింగ్ కూడా చేస్తున్న పరిస్థితి. ఏదైతే తమ జిల్లాకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఇటు ఏఐసిసి ఇన్ఛార్జి దీపదాస మున్షితో పాటు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వీటికి సంబంధించి కూడా ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు ఖచ్చితంగా వీరికి అధికారికంగా ఉత్తర్వులు అయితే అందించే అవకాశం ఉందని చెప్పొచ్చు త్వరలో. శాలిని, థ్యాంక్ యూ శ్రీనివాస్.